అరవింద్ గారు అసలు యా ఇష్యూ అనేది ఆయన వ్యాపారి సాంబశివరావు గారు వ్యాపారవేత్త బిజినెస్ మ్యాను శ్రీధర్ రావు గారు బిజినెస్ మ్యాను ఆయన ఒక ఫ్రెండ్ ఈయన ఒక ఫ్రెండ్ ఆయన సామాజిక వర్గం ఈయన సామాజిక వర్గం అసలు వైసీపీ 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 అని ఈయన్ని వైసీపీకి రుద్దేయడం అంటే ఇక్కడ టీడీపీకి ఆయన దగ్గర అయిపోయి టీడీపీ అంతా శ్రీధర్ రావు గారి మీద తిరగబడాలనా ఇది అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. ఆయన రాజేష్ మహాసేన్ చూడ అడగండి, అది మళ్ళీ చెప్తాను ఇది వైసీపీ గురించి ఒకసారి చెప్పండి. అక్కడికే వస్తున్నా. అంటే వీళ్ళని అడగండి అంటే వాళ్ళకి దగ్గర ఉన్నంత మాత్రాన పర్సనల్ గా జరిగినటువంటి అంటే ఇద్దరు ఒక బిజినెస్ ఎంటిటీకి ఒక ఫ్యామిలీకి మధ్య జరిగినటువంటి డీల్ గానే చూడాలి దీన్ని. మీరు అన్నట్టుగా ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా కాదు, ఒక బిజినెస్ ఎంటిటీ సంధ్యా గ్రూప్ ఒకవైపు ఉంది, రెండో పక్క సాంబశివరావు గారి ఫ్యామిలీ ఉంది. ఈ రెండింటి మధ్య జరిగినటువంటి బిజినెస్ డీలు, అదే సందర్భంలో ఇప్పుడు మీరు ఇంకా మరికొన్ని వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి స్నేహపూర్వకమైనటువంటి అంశాల గురించి కూడా ప్రస్తావన చేశారు. ఇది నేను మొదటిసారి వింటున్నా. అయితే అంటే ఇంత కాదండి, అంటే అంత అసలు చాలా సిల్లీ, అంటే ఎంతో మంది రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం చూస్తాం, బిజినెస్ లో కూడా విమర్శలు చూస్తాం, మీడియాలో కూడా గతంలో కొన్ని మీడియా సంస్థల మధ్య గొడవలు కూడా వచ్చినాయి. కానీ ఎక్కడ ఏ మీడియా సంస్థ కూడా ఒక పార్టీ అనేది వాడలేదు. ఇక్కడ ఏంటి ఒక పార్టీని వాడడం అంటే ఏంటి, ఇది టీడీపీని వాడుకోవడమా? అంటే టీడీపీలో ఉన్నటువంటి తన సానుభూతి పరులని వాడుకోవటం, అదే సందర్భంలో తను వైసీపీకి వ్యతిరేకిని అనే ముద్రని ఇంకా బలంగా ముందుకు బలపరుచుకోవడం, తను వైసీపీకి వ్యతిరేకిని అనే ముద్రని గట్టిగా వేసుకోవటం, అదే సందర్భంలో టీడీపీకి లో ఉన్నటువంటి తన సానుభూతి పరులని దీనికి అనుకూలంగా మార్చుకొని మొత్తం దీన్ని కొంచెం వైరల్ గా మార్చటం, ఈ చర్చని వైరల్ గా మార్చటం, దాని ద్వారా ఆయన కొంత సానుభూతి పొందాలనుకోవటం తప్ప. ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం నేను ఇందాక ఇన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి పాయింట్, అదే సందర్భంలో సాంబశివరావు గారి వీడియోలో కూడా ఉంది. ఒకవేళ 600 గజాలకే నేను పరిమితం అవ్వాలని కోర్టు కనుక నిర్ణయిస్తే నేను దాన్ని ఒబే చేస్తాను అని ఆయన చేసినటువంటి ప్రకటనలోనే ఉంది, ఆయన విడుదల చేసినటువంటి వీడియోలోనే ఉంది. ఇన్నారెడ్డి గారు 600 గజాలకే పరిమితం అవ్వమని కనుక కోర్టు నిర్ణయిస్తే నేను దానికే పరిమితం అవుతాను, మా కుటుంబం దానికే పరిమితం అవుతుంది అని క్లియర్ గా చెప్పినటువంటి విషయం ఉంది. ఒక పక్క కోర్టుకు వదిలేద్దామంటూ మరో పక్క ఇన్ని స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇంత రాజకీయ పరమైనటువంటి పోలరైజేషన్ కి పోలింగ్ కి ప్రయత్నించటం కొంచెం అది ఆయన స్థాయికి ఆయనకి బయట ఉన్నటువంటి స్థాయికి, అంటే ఒక పెద్ద మీడియా సంస్థకి వైస్ ప్రెసిడెంట్ అనేటటువంటి స్థాయికి, ఈ రోజు ఆయన ఉన్నటువంటి స్థాయికి అది తగినటువంటి మాట అయితే కాదు.